లాంచ్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో పనిచేస్తున్న షీ టీమ్స్, తర్వాత సైబర్ క్రైమ్ వింగ్ వాళ్ళ అందరు కలిసి విమెన్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. విమెన్ సేఫ్టీ మీద, సైబర్ క్రైమ్ మీద, తర్వాత చైల్డ్ అబ్యూస్ మీద. దీని భాగంగా వాళ్ళు కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. 4th నాడు ఒక ఎక్స్పో మన గౌరవ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు పీపుల్స్ ప్లాజాలో లాంచ్ చేస్తారు, ఇనాగ్రేట్ చేస్తారు. దీంట్లో దాదాపు 50 కంటే పైన ఇన్స్టాల్స్ పెడుతున్నారు. మన సిటీ పోలీస్, సిఐడి, మిగిలిన వింగ్స్ కూడా, పోలీస్ వింగ్స్ కానీ కాదు, మిగిలిన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, భరోసా, కొన్ని ఎన్జిఓస్, పునర్జన్మ, తరుణి, ఇవి అన్నీ కలిసి దాదాపు 50 కంటే పైన ఇన్స్టాల్స్ పెడుతున్నారు. దీంట్లో సైబర్ సేఫ్టీ మీద, విమెన్ సేఫ్టీ మీద, సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతుంది, దీంట్లో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డిజిటల్ ఏజ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే క్రైమ్స్ తక్కువ అవుతాయి, సైబర్ క్రైమ్స్ తక్కువ ఉంటాయి, అవి దీని మీద అవేర్నెస్ కూడా వాళ్ళు ఇస్తారు. దీని భాగంగా 5th నాడు ఒక రన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి 2 కిలోమీటర్ రన్, 5 కిలోమీటర్ రన్ కూడా చేయటం జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేషన్కి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. దీంట్లో లాగిన్ చేసి అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎవరైనా దీంట్లో పాల్గొంటారు వాళ్ళకి ఒక మెడల్, బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక టీ-షర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. సో అదే కాదు, దాని భాగంగా ఈ ప్రోగ్రామ్ భాగంగా, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ విమెన్స్ వీక్, దీని భాగంగా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్, అవి అన్నీ కూడా చేయటం జరుగుతుంది ఆ పీపుల్స్ ప్లాజా వెన్యూలోనే. కొన్ని కాంపిటీషన్స్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, వీడియోగ్రఫీ, అవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి మంచి బహుమతులు కూడా ఇస్తారు. సో ఎప్పుడైనా ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, పెయింటింగ్ కాంపిటీషన్స్లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళ ఎంట్రీస్ని 28 ఫిబ్రవరి వరకు, అంటే రేపటి వరకు వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ రన్లో మాతోని పాటు కొంతమంది గెస్ట్లు కూడా వస్తున్నారు. దీనికి భాగంగా అది యాక్ట్రెస్ తాప్సీ పన్ను, తర్వాత అమలా అక్కినేని గారు కూడా ఈ రన్లో పాల్గొంటారు. ఇప్పుడు మీ అందరి ద్వారా పబ్లిక్తోని ఒకటే అపీల్, పోలీస్తోని సహాయం చేయండి, ఈ అవేర్నెస్ తీసుకురండి. మనం అందరు కలిసి హైదరాబాద్ని ఒక మంచి సేఫ్ సిటీగా, ఒక క్రైమ్ ఫ్రీ సిటీగా తయారు చేద్దాం. థ్యాంక్ యూ.